ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో సమావేశమయ్యారు. ఇటీవల గ్రామ సభల్లో ఆమోదించిన పనులకు పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా శంకుస్థాపనలు చేసి సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రైతాంగానికి భరోసా కల్పించేందుకు మార్కెటింగ్ అవకాశాలను పెంచుతామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయనగరం జిల్లా ఖ్యాతి ఇనుమడించేలా శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలను నిర్వహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. వార్తల వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో సమావేశమయ్యారు. ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఈ సమావేశం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇటీవల ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు ఈరోజు ఉదయం కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరీలతో కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీలలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించనుంది. ఉపాధి హామీ పథకం పనులు, పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్లతో ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణకు పంచాయతీల వారీగా షెడ్యూలు తయారు చేయాలని, కార్యక్రమ వివరాలను స్థానిక శాసనసభ్యులకు ముందుగా తెలియచేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 23వ తేదీన అందరి సహకారంతో 13,326 గ్రామ పంచాయతీలలో నిర్వహించిన గ్రామ సభలలో ఆమోదించిన పనులకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా శంకుస్థాపనలు చేసి సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి కలెక్టర్ తెలియజేసిన వివరాలను మా ఆకాశవాణి అనకాపల్లి ప్రతినిధి యడ్ల రామకృష్ణ అందిస్తారు. 645 పంచాయతీలలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయని, జిల్లాలో 214 కోట్ల రూపాయల పనులు గుర్తించడం జరిగిందని, 103 కోట్ల రూపాయల పనులు ఆమోదించడం జరిగిందని, మొదలుపెట్టిన పనులు సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. రైతాంగానికి భరోసా కల్పించేందుకు మార్కెటింగ్ అవకాశాలను పెంచుతామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికపై ప్రజలు అభిప్రాయాలు సేకరించేందుకు ఈరోజు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 50,000 మంది ప్రజల ఆలోచనలను ఈ బృహత్తర కార్యక్రమంలో క్రోడీకరిస్తున్నామని, యువతకు విద్య, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై విపులంగా చర్చించామని తెలియజేస్తూ, చేనేత రంగం, అదేవిధంగా పర్యాటక రంగం పైన ప్రత్యేక దృష్టి సారించాం. తప్పకుండా రాబోయే రోజుల్లో నేతన్నకు ఈ ప్రాంతంలో ఉన్న చక్కటి గుర్తింపు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఎక్కడికక్కడ ఈ నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ కింద క్లస్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ భరోసా కల్పించడానికి కోసం ఈ రోజు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అందరం కలిసికట్టుగా చేసే ప్రతి కార్యక్రమం మానవతా దృక్పథంతో ప్రజల్ని కలుపుకుని పోయే విధంగా, మంచి పరిపాలన అందించే విధంగా తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలుపుకుంటున్నాం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈరోజు మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈరోజు సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు సులభతర దర్శనమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని వివరించారు. వీఐపీ దర్శనాల కోసం వస్తున్న భక్తులు వారికి కేటాయించిన సమయంలోనే దర్శనం చేసుకోవాలని సూచించారు. మూలా నక్షత్రం సందర్భంగా భక్తుల రద్దీ పెరుగుతుందని, అటువంటి సందర్భాలలో పోలీసులు సహనంతో బాధ్యత నిర్వహించాలని ఆదేశించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ సమయోచితంగా వ్యవహరించాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లా ఖ్యాతి ఇనుమడించేలా శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ,
చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి మంత్రి ఉత్సవ వేదికలను ఈరోజు పరిశీలించారు. నూతనంగా నిర్మితమైన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంని పరిశీలించి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 13 నుంచి జరగనున్న ఉత్సవాలను పురస్కరించుకుని ఉత్తరాంధ్ర స్థాయి క్రీడా పోటీలను విజీ స్టేడియంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడా సదుపాయాలతో పాటు క్రీడాకారులకు వసతి సౌకర్యాలను కల్పిస్తున్నామని వెల్లడిస్తూ విజయనగర ఉత్సవ భాగం కింద ఇక్కడ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పిల్లలకి కండక్ట్ చేయడానికి ఒక ఆలోచన చేసి రేపు జరగబోయే స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కూడా సిన్సియర్ గా పిల్లలకి మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేలాగా కండక్ట్ చేయమని కోరుకుంటూ అందరికీ కూడా పిల్లలకు కూడా అన్ని వసతులు కల్పిస్తూ 2 days కూడా స్పోర్ట్స్ కాంపిటేటివ్ వాతావరణం మంచిగా పిల్లలందరూ కూడా వాచ్ చేస్తూ స్పోర్ట్ ని ఎంకరేజ్ చేసే దిశగా ఈ రోజు చేస్తున్నాం. అలాగే విజయనగర ఉత్సవం కూడా వైభవంగా ఒక ఇమేజ్ పెంచుతూ చేయడం జరుగుతుంది. దాని నిమిత్తమే ఇది మొదటిగా ఈ ఉత్తరాంధ్ర కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మన తాలూకా జీవన విధానం పెంచడానికి ప్లస్ పిల్లల్లో కూడా స్పోర్ట్స్ నైపుణ్యం పెంచడానికి కూడా చేస్తున్న ప్రయత్నం. అలాగే ఈ నెల 10వ తేదీన ప్రారంభం కానున్న అఖిల భారత డ్వాక్రా బజార్ గోడ పత్రికను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రయోజనాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన తొలి జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఆమె అధ్యక్షతన ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ఎకో ఫ్రెండ్లీ శక్తి ఉత్పాదన ప్రోత్సాహకాల్లో భాగంగా వినియోగదారులు స్వచ్ఛందంగా సౌర విద్యుత్ యూనిట్స్ స్థాపన కోసం విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాల్సి ఉందన్నారు. రాయితీతో కూడిన సోలార్ రూఫ్ టాప్ను మీ ఇంటిపై ఏర్పాటు చేసినట్లయితే విద్యుత్ ఛార్జీలను తగ్గించుకునే అవకాశం ఉందని తెలియజేయడంతో పాటు ప్రభుత్వ పరంగా కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి 37వ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి అధిక సంఖ్యలో పతకాలు సాధించిన విజయనగరం జిల్లా క్రీడాకారులను సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ నెల 4, 5, 6 తేదీల్లో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 11 స్వర్ణ, 6 రజత, 3 కాంస్య పతకాలను జిల్లా క్రీడాకారులు గెలుచుకున్నారు. క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తామని, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన 7 క్రీడాకారులకు అన్ని విధాలా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 4 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కాకినాడ నగరం నుంచి సికింద్రాబాద్, బీదర్ నుంచి నాగపూర్ మధ్య ఇరువైపులా 4 రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. కాకినాడ సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు కాకినాడలో రాత్రి 9 గంటలకు, తిరుగు పయనంలో సికింద్రాబాద్లో సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరతాయని వెల్లడించారు. అలాగే బీదర్ నుంచి నాగపూర్ వెళ్లే రైలు సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు, తిరుగు పయనంలో నాగపూర్లో రాత్రి 8 గంటల 10 నిమిషాలకు బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాఫీ రైతుల సంక్షేమమే మ్యాక్స్ సంస్థ లక్ష్యమని అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ పేర్కొన్నారు. నవంబర్ నెల నుండి కాఫీ సేకరణ ప్రక్రియ చేపట్టాలని, ఈ సంవత్సరం 2000 టన్నుల కాఫీ పళ్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈరోజు చింతపల్లి కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్ సమావేశ మందిరంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యానవన సలహాదారులు, క్షేత్రస్థాయి సలహాదారులు, లైజాన్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో డీఎస్సీ శిక్షణ ఇవ్వడానికి సంస్థల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎండి గయాజుద్దీన్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో సమావేశమయ్యారు. ఇటీవల గ్రామ సభల్లో ఆమోదించిన పనులకు పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా శంకుస్థాపనలు చేసి సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రైతాంగానికి భరోసా కల్పించేందుకు మార్కెటింగ్ అవకాశాలను పెంచుతామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలింతటితో సమాప్తం.